అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ ఎగ్గు బజ్జీ లేదా బోండా. మనకి బయట బండి మీద దొరికే ఎగ్గు బజ్జీ కన్నా కూడా ఇంట్లోనే చాలా ఈజీగా అలాగే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఎగ్గు బజ్జీ కోసం 4 ఎగ్స్ తీసుకొని ఇలా బాయిల్ చేసుకుందాము. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం ప్యాట్రాన్ అనేది సిద్ధం చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి శనగపిండి వేసుకుంటున్నాను. నేను చూపించిన ఈ పిండి 4 లేదా 6 ఎగ్స్కి వస్తాయండి. అలాగే దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్టు, పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే వామ్ అనేది కొంచెం క్రష్ చేసి తీసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇవి కొంచెం పొంగటానికి చాలా తక్కువ అండి, చిటికెడు అంటే చిటికెడు వంట సోడా వేసి ఒకసారి ఇది మొత్తం కలిపేసుకోండి. నేను చూపించిన ఈ 3 స్పూన్స్ 6 ఎగ్స్గా వస్తాయండి. ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా పిండి అంతా కలుపుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటా ఉండలు లేకుండా అవసరం అనుకుంటే మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది బాగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, 3-4 నిమిషాలు బాగా కలపాలండి. అప్పుడే మనకి ఈ బజ్జీ అనేది పొంగి బాగా వస్తుంది. కరెక్ట్గా 2-3 నిమిషాలు స్మూత్గా ఇలా వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఎగ్స్ని పెంకు తీసి పక్కన పెట్టేసుకొని చూపించిన విధంగా ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. డైరెక్ట్గా ఎగ్ మొత్తం వేయకుండా ఇలా వేస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది. చూసారు కదా, ఇలా మధ్యలోకి హాఫ్లా కట్ చేసేసి చూపించిన విధంగా పిండిలో వేసుకొని చక్కగా స్పూన్తో ఇలా వేసేసుకోవటమే. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకోండి. మనకి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, లేకపోతే మనకి కలర్ అనేది ఉరికిని చేంజ్ అయ్యిద్ది, శనగపిండి అనేది ఉడకదనమాట. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 3-4 నిమిషాల్లో కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. మనకి బయట దొరికే ఎగ్ బజ్జీ ఆయిల్ అనేది చాలాసార్లు ఇలా వేస్ట్ లాగా ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది స్టవ్. ఆయిల్ అంత మంచిగా ఉండదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. వాళ్ళు 2-3 రోజుల వరకు అలానే కంటిన్యూగా ఉంచుతారు ఆయిల్ అనేది. ఇలా ఫ్రెష్గా చూసారు కదా, కలర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. నేను చూపించిన దానికి మీరు ఎక్కువ వేసుకోవాలంటే ఇంకొక స్పూన్ శనగపిండి ఎక్కువ వేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు తప్పకుండా నచ్చుతుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. నేను చూపించిన విధంగా ట్రై చేస్తే కంపల్సరీగా టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. అలాగే కొత్తగా ట్రై చేసినా కూడా చాలా సింపుల్గా వస్తాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.